అంతర్జాల తెలుగు మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం అన్నమాచార్యుల యొక్క పాటలు, అందులో ఉన్న లక్షణాలు, సాహిత్య విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నమాచార్యులు వారు రాసిన పాటలను సంకీర్తనలు అని పిలుస్తారు. అది ఎందుకో కూడా చూద్దాం. అయితే ముఖ్యంగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, సంకీర్తనం అంటే దేవునికి సంబంధించి ఆయన కీర్తిని పొగడడం వంటి ప్రక్రియ ఉంటుంది కాబట్టి దాన్ని సంకీర్తనం అంటారు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, పాట వేరు, గేయం వేరు, వచనం వేరు, పద్యం వేరు, శ్లోకం పూర్తిగా వేరు. శ్లోకం అంటే అది సంస్కృతానికి సంబంధించింది. పద్యం అంటే మనం వినే ఉంటాం కదా, సుమతి శతకము, వేమన శతకము ఇందులో ఉండేవి. సుమతి శతకంలో కంద పద్యాలు ఉంటాయి, అలాగే వేమన శతకంలో ఆటవెలది పద్యాలు ఉంటాయి. వీటిని వాటిల్ని పద్యాలు అంటారు. ఇక గేయం అంటే ఏంటంటే చివరిలో ప్రాస అంత్యప్రాస అయినా కలవాలన్నమాట. చివరిలో కొన్ని అక్షరాలు రైమింగ్లో రావాలన్నమాట. గలగల గోదారి కదిలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, అలాగా కదిలిపోతుంటేను, పరుగులిడుతుంటేను, ఇలాగా చివరిలో అయినా సరే ఒక ప్రాస వస్తే దాన్ని గేయం అంటారు. అలా ఏ ప్రాస లేకుండా, ఏ నియమాలు పాటించకుండా చెప్పేదాన్ని వచనం అంటారు. మీకు ఈ డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. అయితే మనకి పాట అనేదానికి ఒక శిల్పం తీసుకొచ్చిన వారు అన్నమాచార్యులు. అంటే పాట అంటే ఒక పల్లవి ఉండాలి, ఒక అనుపల్లవి ఉండవచ్చు. దాంట్లో నెంబర్ ఆఫ్ చరణములు, ఒక చరణము, రెండవ చరణము, పల్లవి, చరణము, ఇలాంటి ఒక శిల్పం అంటారు. స్ట్రక్చర్ ఫాలో అయిన దాన్ని పాట అంటారు. ఆ పాటలో కనీసాతి కనీసం ఒక ప్రాస, ఒక కనీసాతి కనీసం అంత్యప్రాస అయినా మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు అన్నమాచార్యుల వారి పాటలలో, సంకీర్తనలలో ముఖ్యంగా 4 ముఖ్యమైన విశేషాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఆయన రచించిన 32,000 సంకీర్తనల్లో కూడా ఈ 4 నియమాలను ఖచ్చితంగా పాటించారు. అదేమిటంటే, మొదటిది ప్రాస నియమం, రెండవది యతి నియమం, మూడవది వెంకటేశ్వర కైంకర్యం, అలాగే 4వది పాట పల్లవి లేదా చరణంలో మొదటి అక్షరాన్ని ఎలా వస్తే, అంటే అది లఘువు అయితే లఘువు, గురువు అయితే గురువు అన్నమాట. అలా వచ్చే విధంగా 32,000 సంకీర్తనలను ఈ 4 నియమాలు ఖచ్చితంగా పాటించే విధంగా అన్నమాచార్యులు రచించారన్నమాట. మీకు చిన్న ఉదాహరణతో చెప్తే ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు భౌళి రాగంలో ఉన్న అన్నమాచార్యుల కీర్తన చాలా పాపులర్ కీర్తన ఇది. దీని గురించి మీకు చెప్తాను. ఎక్కడి మానుష జన్మంబు ఎత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను. ఇది పల్లవి. ఇందులో ఎక్కడి మానుష జన్మంలో రెండవ అక్షరం ఏంటి? కాకి కావత్తు. అలాగే నిక్కములో కాకి కావత్తు ఉంటుంది. దీన్ని ఇలాగా పల్లవిలోను, చరణాలలోనూ కూడా ఒకే గుణింతానికి సంబంధించినది ఫాలో అవడాన్ని ప్రాసనియమం అంటారు. ఇక్కడ మనం చరణంలో మరువను ఆహారంబును, మరువను సంసార సుఖము, మళ్ళీ మరువను ఇంద్రియ భోగము, మాధవనీ మాయ, మరిచెద సుజ్ఞానంబును, మరిచెద తత్వరహస్యము, మరచెద గురువును దైవము, మాధవ నీ మాయ. ఇందులో కూడా రా 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 అని వచ్చింది కదా, ఇది ప్రాస నియమం. రెండవది యతి నియమం. ఇక్కడ ఎక్కడి మానుష జన్మంబు ఎత్తిన ఫలమేమున్నది దగ్గర ఏకి యతి సరిపోతుంది. అలాగే నిక్కము నిన్నే నమ్మితిలో దగ్గర నుంచి నీ చిత్తంబికనులో ఈ నీకి యతి సరిపోతుంది. అలాగే చరణాల్లో కూడా
విడువను పాపము పుణ్యము, మళ్ళీ వి, విడువను నా దుర్గుణముల్లో వికి యతి. అలాగే ఆ వి అనే దాంతో యతి సరిపోయే విధంగా 4 పాదాలు రచించారనమాట. మూడవది మీరు చూస్తే ప్రతి పాటలో కూడా చరణంలో కానీ పల్లవిలో కానీ మొదటి అక్షరం లఘువు అయితే అందులో 4 పాదాల్లోనూ మొదటి అక్షరం లఘువే ఉంటుంది. మొదటి అక్షరం గురువు అయితే 4 పాదాల్లోనూ గురువే ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్న ఉదాహరణలో మా 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 కానీ వి 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 కానీ ఇవన్నీ కూడా లఘువులు అన్నమాట. ఒకవేళ మీరు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు ఆ పాట తీసుకుంటే కొమ్ అనేది గురువు కదా, కాబట్టి కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు గుప్పెడువాడు. అలాగే కుమ్మర, ఇమ్మన్న, దొమ్ములు, రమ్మన్న ఇలా వచ్చి ఆ మొదటి అక్షరం గురువు అవుతుందన్నమాట. ఇలాంటి నియమాన్ని ఖచ్చితంగా ఆయన పాటించారు. 4వ నియమం వెంకటేశ్వర కైంకర్యం. ఇదేమిటంటే చివరి చరణంలో వెంకట అనే పదం ఖచ్చితంగా వస్తుంది. ఇది ఆయన వెంకటేశ్వర స్వామికి కైంకర్యంలాగా ప్రతి పాటని వెంకటేశ్వర స్వామికే సమర్పించారు. ఇలా అన్నమాచార్యుల వారు ఆయన రచించిన 32,000 సంకీర్తనలలో కూడా ఈ 4 నియమాలు ఖచ్చితంగా పాటించారు. ఈ నియమాలు ముఖ్యంగా మనకు సంగీతంలో బాణీ కట్టడానికి చాలా ఉపయోగపడతాయి. భావాన్ని ప్రకటించటానికి ఆ బాణీ సరిగ్గా ఆ భావాన్ని ప్రకటింప చేసే విధంగా రావాలి అంటే ఈ నియమాలు పాటిస్తున్నప్పుడు సంగీతకారులు మహామహా గురువులైన మన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు వంటి మహాగురువులు, మహానుభావులు వారు అన్నమాచార్యుల వారి మనసెరిగి ఈ నియమాలు పాటించి వారు చేసిన కీర్తనలు, వారు బాణీ చేసిన కీర్తనలు ఇప్పటికీ మనం ఎంతో అద్భుతంగా పాడుకుంటున్నాం కదా. కాబట్టి ఈ నియమాలు పాటించడం వల్ల సంగీత విద్వాంసులు ఆ పాటకి బాణీ కట్టడం తేలికవుతుంది. అలాగే భావం కూడా ఇంకా అద్భుతంగా ప్రకటించబడుతుంది. ఈ విశేషాలు వివరణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.